చీరాల నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా సేవలందిస్తున్న శ్రీ ఎంఎం కొండయ్య గారికి మన చీరాల లోకల్ ఎమ్మెల్యే గారికి మరొకసారి సాదర స్వాగతం పలుకుతున్నాం. బాపట్ల నియోజకవర్గ ప్రగతికి కృషి చేస్తున్న గౌరవనీయులు శ్రీ వైకృష్ణ మరొకసారి సాదర స్వాగతం తెలుపుతున్నాము. అలాగే ఈ హాస్పిటల్ వైద్య సేవలు స్టార్ట్ చేయడం ప్రారంభించామండి. ఈ బాపట్ల జిల్లాలోనే మొట్టమొదటిసారిగా 100 పడకల హాస్పిటల్ నిర్మించి స్పెషలిస్టులైన డాక్టర్ని మనం రిక్రూట్ చేయడం జరిగింది. అంటే కార్డియాలజీ, న్యూరాలజీ వాళ్ళందరినీ గడిచిన ఒక సంవత్సరం 1.5 సంవత్సరం లోపల ఇంచుమించు మనం 300కి పైగా యాంజియోగ్రాములు చేశాము. 100 మందికి పైగా స్టంట్స్ వేయడం జరిగింది. కాకపోతే ఈ వైద్యం అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఈ ఖర్చు భరించడం సామాన్య ప్రజలకు కష్టం. అందువల్ల ఈ గుండెపోటు వచ్చినప్పుడు గుండెకి స్టంట్ వేయాలి, చాలామంది ఇంజక్షన్ వేయించుకొని ఎన్టీఆర్ వైద్య సేవ కోసం గుంటూరు, విజయవాడ వెళ్ళాల్సి వస్తుంది. కొంతమంది దారిలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. అందువల్ల ఏదైనా మనమే ఇక్కడే గుండె డాక్టర్లు గారిని తీసుకొని అధునాతన క్యాప్లా పెట్టి దారిలో చనిపోకుండా గుంటూరు, విజయవాడ వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనమే ఇక్కడ స్టంట్స్ వేద్దాము. ప్రైవేట్గా పెట్టుకోలేరు కాబట్టి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మనం ఉచితంగా గుండెకి స్టంట్స్ వేస్తే చాలా మందిని కాపాడగలం అనే ఒకే ఒక ఉద్దేశంతో మనం ఈ ఎన్టీఆర్ వైద్య సేవ తీసుకున్నామండి. మన హాస్పిటల్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కార్డియాలజీ విభాగంలో గుండెకి ఉచితంగా స్టంట్స్ చేస్తాము. అట్లాగే జనరల్ సర్జరీ విభాగంలో అన్ని సర్జరీలు, అపెండిక్స్, వేరికోస్, ఫిస్టులా, పైల్స్ అన్నిటికీ చేస్తామండి. ఈఎన్టీ కూడా ఉంది మన దగ్గర. టాన్సిల్స్, అడినాయిడ్స్, చెవిలో రంధ్రం, వాటికి కూడా సర్జరీస్ చేస్తాము. యూరాలజీ విభాగంలో మనం కిడ్నీలో రాళ్ళు తొలగించడం, ప్రోస్టేట్ గ్రంథి వాపు అవన్నీ చేస్తాం. దీర్ఘకాలిక కిడ్నీ జబ్బులకి డయాలసిస్ ఉచితం అండి. ఇంకా ఈ జిల్లాలో ఫస్ట్ సూపర్ స్పెషాలిటీ మనదే. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మనం ఉచితంగా గుండెకి స్టంట్స్ చేయొచ్చు, ఉచితంగా డయాలసిస్ చేయొచ్చు. మనం జస్ట్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు కానీ రేషన్ కార్డు కానీ తీసుకుంటే సరిపోయింది. డైరెక్ట్గా ట్రీట్మెంట్ అంతా ఉచితంగా చేయొచ్చు సార్. మా హాస్పిటల్లో 24 గంటల పాటు అనుభవజ్ఞులైన వైద్యులు అందరూ అందుబాటులో ఉంటారు. డాక్టర్ శ్రీజ గారు 24 hours న్యూరాలజీలో ఇక్కడ లాస్ట్ 1.5 years నుంచి చేస్తున్నారు. ఏదైనా పక్షవాతం వచ్చిన 4.5 గంటల లోపలే మనం పక్షవాతం రాకుండా ఇంజెక్షన్ ఒకటి ఉండిద్దండి. ఆ ఇంజెక్షన్ 4.5 hours ఇస్తే పక్షవాతం తీవ్రత తగ్గిద్ది. మనం నెలకి 7 నుంచి 10 థ్రాంబోలైసిస్ చేస్తాం పక్షవాతం తీవ్రత పెరగకుండా. లాస్ట్ 1 year నుంచి more than 100 cases థ్రాంబోలైసిస్ చేశాం. అంటే within 4.5 hours వచ్చిన వాళ్ళకి ఆ ఇంజెక్షన్ ఇచ్చి మనం పక్షవాత తీవ్రత పెరగకుండా చాలా మందిని కాపాడగలిగాము. మేడం ఇక్కడ 24 hours ఉంటారు. అట్లానే డాక్టర్ శ్రావణి గారు పీడియాట్రిషియన్ ఉంటారండి. డాక్టర్ సుబ్బారావు గారు కార్డియాలజిస్ట్ ఉంటారు. రీసెంట్గా మనం డాక్టర్ మున్రెడ్డి గారిని పల్మనాలజిస్ట్ని కూడా తీసుకున్నాము. అట్లా ఎమర్జెన్సీ మెడిసిన్స్ సంతోష్ గారు, విష్ణు గారు, జాన్, రాజ్ కుమార్, అట్లా మంచి టీం ఉందండి, బృందం ఉంది. నేను జనరల్ మెడిసిన్ అండి, నేను రొటీన్ అన్ని డిసీజెస్ చూస్తాము. అట్లా ఈ చీరాలకి ఈ సూపర్ స్పెషాలిటీ సేవలు మనం ఫస్ట్ స్టార్ట్ చేశాం కాబట్టి ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు లేని వాళ్ళకి కూడా ఎల్ఓసి లెటర్ ద్వారా మన ఎమ్మెల్యే గారి ద్వారా సైన్ తీసుకుంటే వైద్యం అంతా ఉచితంగా చేయొచ్చు. ఆపరేషన్ అయినా ఏదైనా. ఆరోగ్యశ్రీలో
లేని జబ్బులు కూడా ఎన్టీఆర్ వైద్య సేవలో లేని జబ్బులు కూడా మన కొండయ్య గారు కానీ వర్మ సార్ కానీ సైన్ పెడితే చాలు ట్రీట్మెంట్ అంతా మనం ఫ్రీగా చేయొచ్చు. పసచిత్త ఆపరేషన్ అయినా గర్భసంచి ఆపరేషన్ అయినా మనం ఫస్ట్ ఒక లెటర్ ఇస్తాము, ఇట్లా నాకు ఇట్లా పసచిత్తులో రానుంది అని. లాస్ట్ వీక్ కూడా కొండయ్య సార్ సారథ్యంలో మనం ఒక 4-5 కేసులు పసచిత్త ఆపరేషన్ కేసెస్ చేశామండి. వాళ్ళ దగ్గర ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు లేదు, మన దగ్గరికి వచ్చిన తర్వాత అలాగే ఈ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి మేనేజింగ్ డైరెక్టర్ అన్ని తానయ్య చేస్తున్నటువంటి రాజేష్ గారికి, వారి సత్యమణి గారికి, మిగిలినటువంటి వేదిక మీద ఉన్న డాక్టర్లకు, వారి సిబ్బందికి, ఇక్కడ ఆశీనుడైనటువంటి అనేక హోదాల్లో ఉన్నటువంటి పెద్దలు, అలాగే ఈ హాస్పిటల్కి సంబంధించిన అనేక మందికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు. మొట్టమొదటిగా మొదటి నుంచి కూడా నేను చీరాల్లో ప్రతి చిన్న విషయానికి విజయవాడ గుంటూరు దారి పట్టకూడదు, చీరాల్లో కూడా కొన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటే బాగుండాలి ఆశపడ్డాను. దాంట్లో భాగంగా మరి శ్రీ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా రావడం జరిగింది, అలాగే ఇంకో హాస్పిటల్ కూడా రావడం జరిగింది. నేను రాజేష్ గారు మొట్టమొదట ఇది కట్టిన వెంటనే గౌరవ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవి గారిని పిలవమంటం జరిగింది. ఆ రోజున మేము ఇద్దరం ఇక్కడికి రావడం, ఈ యొక్క హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. తిరిగి మళ్ళా ఈరోజు నేను మా వర్మ గారు ఇద్దరు రావడం, మరో ముఖ్యమైన మిత్రుడు